హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను ఈ పక్కనే మా ఇంటి దగ్గర ఒక గుమ్మడి చెట్టు పడిందనమాట. ఆ చెట్టు బాగా కాసింది, విరక్కాసిన గుమ్మడి చెట్టు అనమాట. ఆ గుమ్మడి చెట్లకి ఏంటంటే బూడిద గుమ్మడికాయలు బాగా కాసాయి. ఇవి పక్కింట్లో ఉన్న కోడి పిల్లలు ముద్దు ముద్దుగా అనిపించాయి, అందుకనే వీడియో తీశాను. కోడి పిల్లలు వాళ్ళ తల్లి పిల్లలు చాలా చక్కగా ఉన్నాయి చూడటానికి. ఇది వచ్చేసి మంచి గుమ్మడి చెట్టు అనమాట. మంచి గుమ్మడికాయలు చూడండి చిన్న చిన్న పిందెల్లాగా పుట్టాయి అనమాట. దీంతోపాటు ఆ పెద్ద గుమ్మడికాయలు ముందు చూపించాను కదా, పెద్ద పెద్ద బూడిద గుమ్మడికాయలు, ఇదిగోండి ఇదే ఆ బూడిద గుమ్మడికాయ చెట్టు. ఇది ఊరికే జస్ట్ ఎవరు నాటలేదు, అలా పడి ముడిసిందనమాట. చూడండి ఎంత చక్కగా ఎన్ని కాయలు కాసాయంటే వేరే వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ బూడిద గుమ్మడికాయలు దిష్టి కోసం అని చెప్పేసి వాటిని అన్నీ కోసుకెళ్తుంటే చూశాను. నేను చూసి ఈ వీడియో తీశాను. వాళ్ళు ఎన్ని కోసుకెళ్లారో అంతకు మించి ఇంకా కాయలు అక్కడ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి చేశాను. చూడండి కొమ్మ కొమ్మకి కాయ కాయకి ఎక్కడ పడితే అక్కడ ఆకు కింద ప్రతి చోట గుమ్మడికాయలు అలా కాసి ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియోని మీకు చూపిద్దాము అని చెప్పేసి తీశాను అనమాట. మనము ఏదైతే చెట్లని ఎక్కువగా మనం నాటి నీళ్ళు పోసి పెంచుతుంటే అవి అంతగా కాయలు మాత్రం కాయవు, కానీ ఏదన్నా ఎప్పుడన్నా పక్కన పడి మొలిసిన చెట్టు మాత్రం చాలా ఎక్కువగా కాయలు కాస్తుంది. ఇది చూడండి మొత్తం అంతా ముళ్ళ కంపలలో మొత్తం చెట్లంతా అలా పడి మొలిసిందనమాట పాడుబడ్డ ఇంట్లో. కానీ కాయలు మాత్రం ఎంత విపరీతంగా కాసాయంటే చూస్తేనే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత నిండుగా ప్రతి పూత కూడా పిందెలాగా మారిపోయిందనమాట. చూడండి ఇక్కడ చిన్న చిన్న పిందెల్లాగా కూడా కనిపిస్తున్నాయి కదా మనకి, ఇదిగో లోపల. సో ఏ ఆకులో చూసినా ఏ పూతలో చూసినా కానీ చిన్న చిన్న పిందెలు చక్కగా కాస్తుందన్నమాట. చాలా నిండుగా కాసాయి అసలు. ఈ వీడియోలో అయితే నేను అన్నీ కవర్ చేయలేకపోయాను, బట్ చెట్టు మీద కూడా పైనకి ఏవైతే ఇలా పైనకి పాకుందో వాటమ్మటి కూడా వేలాడుతున్నాయి. నాకు వీడియోలో సరిగ్గా కనిపించలేదు, బట్ మామూలుగా అయితే చూస్తే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అవి వీడియో అక్కడికి కరెక్ట్గా జూమ్ చేసి తీయలేకపోయాను. చూడండి ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఎక్కువసేపు ఉందాం అనుకున్నాను కానీ పాములు వస్తాయేమో అని భయం వేసింది, అందుకని చెప్పేసి కొంచెం వీడియోనే తీశాను. సో ఇలా ఉందన్నమాట. నిజంగా పల్లెటూర్లలో మాత్రం మనకి ఎక్కడ మన సిటీలలో అయితే ఇలా చూడం కదా, దొరకవు కదా అసలు. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మన సొంతంగా చెట్లు పెట్టుకొని నాటుకొని ప్లేస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మొక్కలు పెట్టుకొని నాటుకోవచ్చు, మనం పెంచుకోవచ్చు. ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా మనం తినొచ్చు. బూడిద గుమ్మడికాయని జనరల్గా దిష్టి కోసం ఉపయోగిస్తుంటారని చెప్పేసి అంటుంటారు, కానీ దానికి నాట్ ఓన్లీ దిష్టి, మనము దీంతో కూడా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా హెల్త్కి మంచిదే. మామూలుగా బూడిద గుమ్మడికాయని మెడిసిన్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు మామూలుగా చాలామంది బూడిద గుమ్మడికాయ ఉడియాలు పెడుతూ ఉంటారు. దీన్ని కూడా వంటలలో యూజ్ చేస్తూ ఉంటారనమాట, హెల్త్కి మంచిదని చెప్పేసి. దీంట్లో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఈ కాయలలో, అందుకని చెప్పేసి డీహైడ్రేషన్ కూడా చాలా తగ్గిస్తుంది. సో ఈరోజు వీడియో అయితే ఈ చెట్టుని తీద్దామని చెప్పేసి తీశాను. అలాగే పక్కింట్లో ఉన్న కొన్ని చెట్లు, పందెం కోడి అది కూడా కవర్ చేశాను వీడియోలో. సో ఆ పందెం కోడిని కూడా చూడండి మీరు ఎలా ఉందో, కోడి పుంజు చాలా బాగుంది. సో ఇదైతే ఈరోజు ఇలా ఈ గుమ్మడికాయలు మీ అందరికీ చూపిద్దాము అని చెప్పేసి గుమ్మడికాయ చెట్టుని వీడియో తీశాను. సో మళ్ళీ మంచి రెసిపీస్ చేస్తాను తర్వాత కూడా. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో గుమ్మడి చెట్టు ఎలా కాస్తుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. అలాగే మా పక్కింట్లో వాళ్ళు పెంచుకుంటున్న కొన్ని మొక్కలు కూడా వీడియో తీశాను, వాటి వల్ల యూజెస్ ఏంటి, అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి వీడియోలో కంటిన్యూ అవుతూ చూద్దాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి పక్కింట్లో ఉన్న మొక్కలు ఇవి. కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనం బయట అయితే 10 రూపాయలు ఇచ్చి ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది, అదే మన ఇంట్లో ఒక చెట్టు పెట్టుకుంటే ఎంత ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఇదైతే నిమ్మ చెట్టు, దీని పక్కన ఒక అలోవెరా చెట్టు ఉంది. అలోవెరా మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అలోవెరా వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ని చాలా తగ్గిస్తుంది. దాంతోపాటు హెయిర్కి అప్లై చేసామంటే కనుక బాగా జుట్టు రాలకుండా ఉంటుంది. ఎవరైనా బాగా జుట్టు రాలుతుంది అనుకున్నప్పుడు అలోవెరాని కొంచెము కొబ్బరి నూనెలో వేడి చేసుకొని పెట్టుకుంటే మాత్రం ఆయిల్ చాలా బాగుంటుంది. అలాగే ఆ తోలు పైన చెక్కు తీసేసి ఓన్లీ కండ ఏదైతే ఉంటుంది కదా వైట్ కలరు, అది దాంట్లో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను అప్పుడు యూజ్ చేసేదాన్ని. సో దాంతోపాటు మనం అలోవెరాని
ఉట్టిగా స్టెమ్ని కొంచెం కట్ చేసుకొని మామూలుగా ఉంటుంది కదా అలోవెరాని మా మెడ దగ్గర అట్లా ఎక్కడైనా డార్క్ ప్లేసెస్ డార్క్గా మారింది అనుకున్న చోట కొంచెం రుద్దామంటే కనుక ఆ డార్క్నెస్ కూడా తగ్గుతుంది. మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క అది. దీంతోపాటు వీళ్ళు ఇక్కడ ఒక కాకర పాదు వేసుకున్నారు. కాకర చెట్టు అయితే ఇక్కడ మొక్కలు ఎక్కువగా కాయలేదు, కాయలు కానీ చిన్న చిన్న పిందెల్లాగా పుట్టాయి. బట్ కొంచెం దీనికి కొంచెం అంత బలం లేక సరిగా కాయనట్టుంది. ఇక్కడ ఒక తులసి మొక్క కూడా ఉంది. ఇది చూడండి, శంకు పూలు అంటారు కదా, బ్లూ కలర్లో చాలా బాగుంటాయి, చాలా ఎక్కువ కాస్తాయి, దీని నిండా కూడా కాస్తాయి. ఇప్పుడైతే ఇది చిన్నగా ఉంది, చిన్న చెట్టు. మేము వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ కాస్తున్నాయి. ఇదేందో వెరైటీగా ఉంది చెట్టు చూడటానికి. ఈ చెట్టు ఏంటంటే కేవలం నీడ కోసం పెంచుతారంట ఈ చెట్టుని. కానీ ఈ చెట్టు నాటిన దాని కింద కూర్చుంటే మాత్రం అసలు ఎండ అనేది తగలదు. చాలా పెద్దగా లీవ్స్ కూడా డిఫరెంట్ షేప్లో ఉన్నాయి, పెద్ద పెద్దగా. ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఇంకా ఈ పువ్వుల్ని ఏమంటారు, గుండు మల్లె అని అయితే అంటారు, నాకు తెలిసిన పేరు అది. చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళు. ఈ పువ్వులు అవి పూసిన వాడిపోయినా అదే కలర్లో ఉంటాయి కాబట్టి చెట్టుకి అలా ఉంచితే ఎన్ని రోజులైనా ఉంటాయి. ఈ బంతిపూలు నేను వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే కోసేశారు, పండక్కి కోసారు, అందుకని చెప్పేసి అయిపోయినట్టున్నాయి. ఇవి పారిజాతం పువ్వులు అంటారు కదా, పారిజాత పువ్వులు. ఇలా మన ఇంట్లో కనుక మొక్కలు పెంచుకున్నాం, అదిగోండి పందెం కోడి అని చెప్పాను కదా, వచ్చేసింది పందెం కోడి. సో ఇప్పుడు పందెం కోడిని చూద్దాము. ఈ కోడి మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఒక మందారం పువ్వు చెట్టు వేసారు వీళ్ళు, దాని పక్కనే ఇది కొన్ని కోడిని ఇప్పుడు షూట్ చేద్దామని చెప్పేసి కోడి వెనకాల పరిగెత్తుతున్నాను నేను. అది మాత్రం పైకి దాన్ని తప్పించుకొని పైకి పారిపోతుంది. ఇదిగో ఇక్కడ కోడి, ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉందో, పందెం కోడిలాగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది, హైట్గా ఉంది. పక్కనే చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అంత పెద్ద కోడిని. ఈ మందారం చెట్టు మాత్రం రోజు పొద్దున్నే లేచి చూస్తే మాత్రం విపరీతంగా పూలు పూస్తుంటుంది. మామూలుగా వీళ్ళు పొద్దున్నే పూజకి ఇచ్చేస్తారు, పువ్వులు కట్ చేసి అంటే పక్కన ఇచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు పువ్వులు కనిపించట్లేదు, ఓన్లీ మొగ్గలు మాత్రమే ఉన్నాయి. సో ఇలా మన ఇంట్లో ఒక చెట్టు నాటుకోవడం వల్ల ఏంటంటే మన పూజకి పనికొస్తుంది, మనకి ఆక్సిజన్ లభిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి మొక్కలు నాటడానికి. చలో బాయ్ బాయ్.